హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఇప్పుడు మనం వినే స్టోరీ మై డియర్ విలన్. అయితే వీడియోలోకి వెళ్లే ముందుగా అందరికీ ఒక చిన్న మాట. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి మీ అందరికి. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీ వింటున్నాం. అది చూసిన ఆర్నోకి కోపం వస్తున్న ఫస్ట్ టైం మైనా వాళ్ళ ఇంటికి వచ్చినందుకు హ్యాపీగా అనిపించి ఆమెకు ఇల్లంతా తానే స్వయంగా చూపించాలి అని ఉన్నా కూడా తనకు చూపించలేని పరిస్థితి అయ్యేసరికి ఫీల్ ఫ్రీ మైనా, ఎందుకంత ప్యానిక్ అవుతున్నావు అన్నాడు ఆర్నవ్. నథింగ్ సార్ అని కొద్దిగా టెన్షన్ గానే చెప్పి, ఇక వెళ్ళిరామా సార్ అంది మైనా మెల్లిగా. అదేంటి మైనా అప్పుడే? కాసేపు తర్వాత వెళ్ళొచ్చు కదా అన్నాడు ఆర్నవ్. తన పేరు మైనా. మన ఆఫీస్ లోనే డిజైనింగ్ సెక్షన్ లో క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తుంది. నాకు యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే తనే వచ్చి నన్ను సేవ్ చేసింది. పైగా ఇప్పటి వరకు నాతోనే హాస్పిటల్లో ఉంది మైనా గురించి మైరాతో చెప్పాడు ఆర్నవ్. అలా మైనా గురించి చెప్తున్నప్పుడు అతని మనసులో మైనా మీద ఉన్న ఫీలింగ్స్ చూపుల్లో మాటల్లో క్లియర్ గా ఆరవ్కి తెలుస్తూ ఉంటే తనకు మైనా అంటే ఇష్టమని అర్థమయ్యింది ఆరవ్కి. అవునా, చాలా థ్యాంక్స్ మైనా, టైంకి నువ్వు వెళ్ళావు కాబట్టి సరిపోయింది అని మనస్ఫూర్తిగా చెప్పింది మైరా. మైనా ఇబ్బందిగా చూస్తూ ఉంటే అది గమనించి మైరా నవ్వుతూ, వాళ్ళు ఉంటారులే కన్నా, ఈ రోజు మనతో పాటు డిన్నర్ చేసే వెళ్తారు. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అసలే కాలికి చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని మైరా బుజ్జగింపుగా చెప్పింది ఆర్నవ్కి. అయ్యయ్యో, డిన్నర్ లాంటిది ఏం వద్దు మేడం అని మైనా అంటుంటే, ఆరవ్ కన్నాని రూమ్ కి తీసుకెళ్ళండి, వాడు రెస్ట్ తీసుకుంటాడు అని ఆర్డర్ వేసింది మైరా. ఆరవ్ కూడా మైనా గురించి మైనా సామ్రాట్లను చూస్తుంటే వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ లా అనిపించకపోవడంతో, ఒకవేళ తను అనుకుంది నిజమైతే మైనాని జాబ్ నుండి తీసేసి అయినా కొడుక్కి సర్ది చెప్పాలి అని ఆలోచిస్తూ మైరా చెప్పగానే హా అని, డిన్నర్ చేసి వెళ్ళండి మైనా అని గంభీరంగా చెప్పి ఆర్నవ్ను జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు తన రూమ్ కి. ఆరవ్ అక్కడి నుంచి వెళ్ళడమే మన డస్కీ పక్షికి రెక్కలు వచ్చినట్టు మైనా వాళ్ళతో ముచ్చట్లలో పడింది. చాలా థ్యాంక్స్ మైనా, నువ్వేం ఇబ్బంది పడకు, ఫ్రీగా ఉండు, నాకు కూడా నీలాంటి కూతురు ఉంది అని చెప్పగానే థ్యాంక్ యూ మేడం అంది మైనా నవ్వుతూ. మేడం కాదమ్మా, ఆంటీ అను, మనం ఇప్పుడు ఆఫీస్ లో లేం కదా. ఒకవేళ నేను ఆఫీస్ లో ఉన్నా కూడా నాకు ఈ మేడం సార్ లాంటివి నచ్చవు అంది మొహం చెక్కిస్తూ మైరా. అలా చెప్తున్నప్పుడు మైరా మొహం బలి ముద్దుగా అనిపిస్తుంటే తనని చూస్తూ ఉండిపోయాడు సామ్రాట్. మాటల్లో పక్కనే ఉన్న సామ్రాట్ ని నిశితంగా చూసిన మైరా, నువ్వు ఆ రోజు రౌడీల నుండి నన్ను సేవ్ చేసింది నువ్వే కదా, ఎలా ఉన్నావు అని అడిగింది మైరా ఉత్సాహంగా. అవునండి, ఆ రోజు మనం కలిశాను అని చెప్పాడు సామ్రాట్. చాలా థ్యాంక్స్ బాబు, ఆ రోజు నన్ను సేవ్ చేశావు, ఈ రోజు నా కొడుకుని కూడా సేవ్ చేశావు. మన మధ్య ఏదో రుణానుబంధం ఉండే ఉంటుంది, అందుకే ప్రతిసారి మనం ఇలా అనుకోకుండా కలుస్తున్నాము అని చెప్పింది మైరా. అవేమీ నమ్మని సామ్రాట్ మాత్రం డెడ్ ఎక్స్ప్రెషన్ ఫేస్ తో, మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు అని టాపిక్ చేంజ్ చేశాడు. నేనైతే చాలా బాగున్నాను అని నవ్వుతూ చెప్పింది మైరా. నిజం చెప్పండి, ఆ రోజు మీ ఆయన మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అన్నాడా అని ఆ రోజు ఆరవ్ తనను కొట్టడం గుర్తు చేసుకుని మరీ అడిగాడు సామ్రాట్. చాచా, అదేం లేదు బాబు, మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు కూడా అని ఆరవ్ గురించి గొప్పగా చెప్పుకుంది మైరా. అవునవును, ఎంత గొప్పగా చూసుకుంటాడో తెలుస్తూనే ఉంది కదా. ఆ రోజు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మీద చెయ్యి చేసుకున్నాడు అని వెటకారంగా అన్నాడు సామ్రాట్. అప్పుడు కూడా మీరు మీ అబ్బాయి కోసం ఏడుస్తున్నారు అని తెలిసి కూడా ఇంత గట్టిగా అరవడం అవసరమా ఇప్పుడు? అదేదో నెమ్మదిగా చెప్పొచ్చు కదా అన్నాడు సామ్రాట్ కోపంగా. అయ్యో, అదేం లేదు బాబు, మా ఆయనకి కోపం ముక్కు మీదే ఉంటుంది తప్ప మనసు చాలా మంచిది, నన్ను చాలా బాగా చూసుకుంటారు. అవును, ఇంతకీ నీ పేరేంటి, ఎక్కడుంటావు, ఏం చేస్తుంటావు అని వరుస ప్రశ్నలు వేసింది మైరా. ఇంకా ఆరవ్ గురించి సామ్రాట్ అలా అనడం తాను వినలేక. మైరా తన గురించి చెప్తున్నప్పుడే ఆరవ్ కూడా అక్కడికి రావడంతో మైనా పక్కన, సామ్రాట్ ఎదురుగా సోఫాలో
క్రాస్ లెగ్ తో కూర్చున్న సామ్రాట్ మైరాను గమనిస్తూ ఉన్నాడు ఆరవ్. మైనా అడుగుతూ ఉంటే ఎందుకో తెలీదు తనకు ఉన్నది ఉన్నట్టుగా వెంటనే చెప్పేయాలి అనిపించింది సామ్రాట్ కి. ఎప్పుడు తన గురించి ఎవరికీ చెప్పని వాడు మైరా అలా అడగగానే, నా పేరు సామ్రాట్ అండి, నాకు ఎవరూ లేరు. వాళ్ళ సుఖానికి నన్ను కనేసి రోడ్డు మీద విసిరేశారు నన్ను కన్నవాళ్ళు. అప్పట్నుంచి ఆ రోడ్డు మీదే దొరికింది తింటూ, కొన్నాళ్ళు ఆకలికి తీర్చుకునేందుకు దొంగతనాలు చేస్తూ, కొన్నాళ్ళు అలా గడిపేస్తుంటే ఎవరో దారిన పోయే ఒకతను నన్ను మదర్ తెరిసా అనాథ శరణాలయంలో చేర్చాడు అని కొంచెం బాధగా, కొంచెం కటువుగా, ఇంకొంచెం తన ఈ పరిస్థితికి కారణమైన తల్లిదండ్రుల మీద కోపంగా చెప్పాడు సామ్రాట్. అతను అలా చెప్తున్నప్పుడు అతని గొంతులో బాధని మాత్రం ఇట్టే కనిపెట్టేసిన మైరా అయ్యయ్యో అంటూ వెళ్లి సామ్రాట్ పక్కన కూర్చుని, అలా అనొద్దు బాబు, నువ్వు నా కొడుకులాగానే ఉన్నావు. నీకు ఎవరూ లేరు అని ఎప్పుడూ అనుకోవద్దు. నీకు నేనున్నాను ఇక నుంచి. నేనే మీ అమ్మలా అనుకో అని అంది మైరా. లేదండి, ఖచ్చితంగా చెప్పేశాడు సామ్రాట్. అతని గొంతులోని ఖచ్చితత్వానికి విచిత్రంగా చూశారు మైనా, ఆరవ్ ఇంకా మైరా ముగ్గురు ఒకేసారి. మిమ్మల్ని అస్సలు మా అమ్మలా ఫీలవను కూడా. ఎందుకంటే నాకు మా అమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు. మా నాన్నని చంపేయాలన్నంత కసి ఉంది నాకు. మీరంటే నాకు చాలా అభిమానం ఉంది. కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ ఆ స్థానంలో నేను అస్సలు ఊహించలేను కూడా అని చెప్పాడు సామ్రాట్. సామ్రాట్ మాటల్లో ఒకప్పటి తాను ఎదురుగా తనకు కనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం ఆరవ్ అలా సైలెంట్ గా ఉండిపోయాడు. ఎందుకంటే తనకు కూడా తెలుసు అమ్మ నాన్న లేని బాధ ఏంటి అనేది. తప్పు చేసిన తండ్రిని అతను ఎంత ద్వేషించాడు అనేది. హాస్టల్లో ఉన్నప్పుడు అందరిలా తన తండ్రి కూడా తన కోసం రావాలి అని ఎంతో ఆశపడ్డాడు ఆరవ్. అతనికి తెలుసు కాబట్టి అలా తన తండ్రి కోసం రాకపోవడం అతనిలో ఏర్పడిన ఆత్మన్యూనతా భావం. అతని ఫ్రెండ్స్ అతని వైపు చూస్తున్న జాలి చూపులు, తన ముందు సింపతి మాటలు, వెనక వెటకారపు నవ్వుల నుండి తప్పించుకోవడానికి తనను తాను ఆరోగెంట్ గా మార్చుకోవడం అంతా గుర్తొస్తూ ఉంటే సామ్రాట్ మాటలకి మనసులో ఎక్కడో కలుపుకున్న ఫీలింగ్ వచ్చింది ఆరవ్కి. సామ్రాట్ చెప్పింది విన్న మైనాకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మైరా మనసు కూడా మెలితిప్పిన ఫీలింగ్ వచ్చేసింది. కంట్లో నీళ్లు కూడా వచ్చేశాయి. కానీ వెంటనే సామ్రాట్ మనసును డైవర్ట్ చేయడానికి, సరే సరే సామ్రాట్, నేనంటే నీకు ఎంతో అభిమానం అంటున్నావు కదా, అయితే నువ్వు అభిమానించే ఒక వ్యక్తిగా అడుగుతున్నాను. ఈ రోజు మా ఇంట్లో డిన్నర్ చేయండి ప్లీజ్. నేనే నా చేతితో స్వయంగా మీకు వండి పెడతాను. నన్ను నా కొడుకుని సేవ్ చేసినందుకు ఈ విధంగా నేను మీకు రుణం తీర్చుకుంటున్నా అనుకోవా ప్లీజ్ అని మళ్ళీ అడిగింది మైరా. ఎంత సామ్రాట్ అంటే పాజిటివిటీ వస్తున్నా కూడా మైరా అలా రిక్వెస్ట్ చేస్తుంటే, మైరా ఒకరిని రిక్వెస్ట్ చేయడం ఇష్టం లేని ఆరవ్ మాత్రం కోపంగా మైరా అని అరిచాడు బేస్ వాయిస్ లో. ఆరవ్ వాయిస్ కి ఉలిక్కి పడి ఆరవ్ వైపు చూసిన మైరాకి తనని కోపంగా చూస్తూ, ఎన్నిసార్లు చెప్పాలి ఒకరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం నీకు లేదని అని బేస్ వాయిస్ లో సీరియస్ గా అన్నాడు ఆరవ్. అది కాదు ఆరవ్ గారు, వాళ్ళు మన బాబుని కాపాడారు కదా, అలాంటప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అని నచ్చజెప్పబోయింది మైరా. అందుకని రిక్వెస్ట్ చేసి అడగాల, డిన్నర్ చేసి వెళ్ళమని చెప్తే సరిపోతుంది కదా అన్నాడు ఆరవ్. అలా మనం కమాండింగ్ గా అడగగానే ఎవరు తినడానికి ఉండిపోరండి. పైగా భోజనం విషయంలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఇంత తొందరగా ఒప్పుకోరు ఆరవ్ గారు. అందుకే నేను అడిగాను అని మైరా అపాలజీగా చెప్పింది. మైరా అలా ఆరవ్కి అపాలజీ ఇవ్వడం అస్సలు నచ్చట్లేదు సామ్రాట్ కి. ఏదో అనబోతుంటే సరిగ్గా అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసిన అరవింద కూడా సోఫాలో కూర్చుని కొత్త క్యాండిడేట్స్ ఇద్దరిని చూస్తూ వెళ్లి తన డాడీ పక్కన కూర్చుని, హాయ్ డాడ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పి ఎవరు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది ఆరవ్కి. ఆరవ్ కూడా ఆర్వీని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, తను మైనా, మన అర్నవ్ ఆఫీస్ లో క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తుంది అండ్ అతను అని చెప్పి అసలు సామ్రాట్ పేరు కూడా చెప్పడం ఇష్టం లేనట్టు ఆ అమ్మాయి ఫ్రెండ్ అని చెప్పాడు ఆరవ్. సామ్రాట్ పక్కన కూర్చున్న వాళ్ళ మమ్మీని చూసి, ఇదేంటి మామ్ అతని పక్కన కూర్చుంది, అది కూడా డాడ్ ఎదురుగా, డాడ్ ఏమనలేదా అని ఆశ్చర్యంగా చూస్తూనే, ఆర్వీకి సామ్రాట్ సరిగ్గా గుర్తులేదు.
ఎందుకంటే తను ఆ రోజు మత్తులో ఉంది కాబట్టి. సో సామ్రాట్ ని కూడా నవ్వుతూనే చూసి ఇద్దరిని పలకరించింది ఆర్వి. హలో మైనా గారు, ఐఆమ్ అరవింద ఆరవ్, గ్లాడ్ టు మీట్ యూ అని హ్యాండ్ షేక్ ఇచ్చింది ఆర్వి మైనాకు. హలో మేడం అని మైనా మెల్లిగా అనుకుంటే, ఓ గాడ్, యు ఆర్ క్రేజీ మైనా, మేడం ఎందుకు, జస్ట్ కాల్ మీ ఆర్వి అని చెప్పి ఎందుకు వచ్చారో అర్థం కాక చూస్తూ ఉంటే ఆర్వి చూపులు అర్థం చేసుకున్న ఆరవ్, అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది బేబీ, వీళ్ళే హాస్పిటల్ కి తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చారు అని ఆరవ్ చెప్పగానే, వాట్, ఆరుకి యాక్సిడెంటా, ఎలా, ఎక్కడున్నాడు ఇప్పుడు, ఎక్కడున్నాడు అని కంగారుగా సోఫాలోంచి లేచి అడిగింది ఆర్వి. బేబీ కూల్, కంగారు పడాల్సిన అవసరం లేదురా, చిన్నగా కాలు బెనికింది అంతే, వాడి రూమ్ లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూసిరా అని ఆరవ్ చెప్పడంతో హా అని వెళ్తూ గబగబా వెళ్ళబోతూ వెనక్కి తిరిగి మైనాను చూసి, థ్యాంక్ యూ సో మచ్ మైనా గారు అని చెప్పి ఆరవ్ కోసం వెళ్ళిపోయింది ఆర్వి. మైరా వెళ్తున్న ఆర్విని చూపిస్తూ, తనే నా కూతురు అరవింద అని సామ్రాట్ మైనా వాళ్ళకి చెప్పి, ముద్దుగా ఉంది కదా అంది మైరా. అవును ఆంటీ, క్యూట్ గా ఉంది అని మైరా చెప్తుంటే, అమ్మో, దాని ఫేస్ చూసి అమాయకురాలు అనుకుంటున్నావా, అది చూడ్డానికి అలా ఉంది కానీ భలే అల్లరి పిల్ల, వాళ్ళ డాడీ అది ఒక్క పార్టీ, ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు తెలుసా అని పెదవి విరిచి చెప్తూ వాపోయింది మైరా. ఏయ్ మెంటల్, నా కూతురు గురించి ఏం చెప్తున్నావే అని సీరియస్ గా అన్నాడు ఆరవ్. వెంటనే మైరా భుజం మీదుగా చెయ్యి వేసి, మీకు నేను సపోర్ట్ చేస్తాను, ఇకపై మిమ్మల్ని ఎవరేమంటారో నేను చూస్తాను అని ఆరవ్ని కోపంగా చూస్తూ చెప్పాడు సామ్రాట్. అబ్బో అన్నది ఆరవ్ ఇన్నర్ ఫీలింగ్. అయితే మైరా భుజం చుట్టూ ఉన్న సామ్రాట్ చేతిని చూస్తే తిక్క పీక్స్ లోకి వెళ్ళిపోతుంది ఆరవ్కి. ఎంత సామ్రాట్ మీద పాజిటివ్ ఫీలింగ్ తెచ్చుకుందాం అనుకున్నా తను చేస్తున్న పనికి అది అస్సలు పాసిబుల్ అవ్వకపోతుంటే ఒక యాటిట్యూడ్ లెక్ విసిరి సామ్రాట్ కి విసిరి, ఏ మైరా, ఎదవ సొల్లు కబుర్లు ఆపి పోయి డిన్నర్ ప్రిపేర్ చేయి పో అన్నాడు ఆరవ్ కోపంగా. అవును కదా అని మైనా సామ్రాట్, మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, నేను మీకోసం స్పెషల్ డిన్నర్ ప్రిపేర్ చేస్తా అని కిచెన్ లోకి వెళ్ళిపోయింది మైరా. మైరా వెళ్తుంటే సామ్రాట్ ను చూసి, హహా, అది నేనంటే అన్నట్టు పొగరుగా అరనవ్వు నవ్వి సామ్రాట్ ని చూసి కళ్ళు ఎగరేశాడు ఆరవ్. కావాలని చేస్తున్నాడు అని సామ్రాట్ మనసులోనే ఉడుక్కుంటూ సోఫాలోంచి లేచి అతని అరచేతికి ఎప్పుడు ఉండే కర్చీఫ్ ని తీసి దులుపుతూ కాలర్ వెనక్కి ఎగరేసి వెనక్కి తిరిగి కిచెన్ లో ఉన్న మైరాని చూస్తూ, నేను మీకు హెల్ప్ చేస్తానండి అంటూ కిచెన్ లోకి వెళ్ళాడు సామ్రాట్. ఆరవ్ కోపంగా చూశాడే కాని ఏం అనలేకపోయాడు సామ్రాట్ ని. మరి అది అతను అనాథను అని చెప్పినందుకు జాలో లేక మరింకేదో కాని కనీసం ఇలా అయినా ఆ సామ్రాట్ కాసేపు తన అమ్మ నాన్న జ్ఞాపకాల నుండి బయటకు రావాలని సామ్రాట్ ను వదిలేసి మైనాతో మాటల్లో పడ్డాడు ఆరవ్. తన గురించి తన ఫ్యామిలీ గురించి అడుగుతూ మాటల మధ్యలో నెమ్మదిగా అక్కడక్కడ ఆర్నవ్ గురించి సామ్రాట్ గురించి కూడా మాట్లాడుతూ ఎవరి గురించి చెప్తున్నప్పుడు ఆమె ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో గమనిస్తున్నాడు ఆరవ్ మైనాను. దాదాపు సంవత్సరం నుండి తన దగ్గరే ఉంటున్న ఆర్నవ్ గురించి మాట్లాడేటప్పుడు తన కళ్ళల్లో మాటల్లో లేని ఉత్సాహం మెరుపు కేవలం నెల క్రితం పరిచయమైన సామ్రాట్ గురించి చెప్పేప్పుడు కనిపిస్తుంటే వాళ్ళిద్దరి మధ్యలో స్నేహానికి మించిన భావం ఉందని అర్థమవుతుంటే ఆర్నవ్ ను మైనా నుండి ఎలా డైవర్ట్ చేయాలా అని ఆలోచనలో పడ్డాడు ఆరవ్. గంట తర్వాత ఆరవ్ ఆర్వి ఒకవైపు, సామ్రాట్ మైనా ఒకవైపు కూర్చొని అందరికి వడ్డిస్తూ ఉంది మైరా. ఆంటీ, మీరు కూడా మాతో పాటు తినొచ్చుగా ముద్దుగా రిక్వెస్ట్ చేసింది మైనా. అయ్యో, ఫీల్ అవ్వద్దు మైనా, నా ఆరు కన్నాకి తినిపించాకే నేను తింటాను, ప్లీజ్ అర్థం చేసుకోరా అని చెప్పి చిన్న బిచ్చుకుంటున్న సామ్రాట్ ఫేస్ చూసి, ఇంకోసారి ఖచ్చితంగా మీతోనే తింటాను అంది మైరా. ముభావంగానే ఓకే చెప్పిన సామ్రాట్, ప్లీజ్ నా కోసం ఈ ఒక్క ముద్ద తినరా అని అతని చేతిలో ఉన్న మొదటి ముద్దను మైరా ముందు పెట్టి ప్లీజింగ్ గా అడిగాడు సామ్రాట్. అంతే, అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న ఆరవ్ కోపం కట్టలు తెంచుకుంది. టక్కున చైర్లోంచి లేచాడు కోపంగా. ఉరిమే కళ్ళతో సామ్రాట్ ను కాల్ చేసేలా చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోబోతుంటే ఆర్వి ఆరవ్ చేతిని పట్టుకొని, డాడ్ ప్లీజ్,
ఫుడ్ ముందు నుంచి లేవద్దు అని మమ్మీ ఎప్పుడు చెప్తుంది కదా, ప్లీజ్ కూర్చోండి డాడీ అంది ఆర్వి. వాల్కనలో ఉన్న ఆరవ్ కోపాన్ని హిమపు ముద్దల బుస్సున చల్లార్చే ఆయుధం ఆర్వి మాట స్పర్శ. ఒక్కోసారి మైరాకి కూడా కాస్త టైం పట్టొచ్చేమో ఆ లావాని ఆపడం, కానీ ఆర్వికి మాత్రం క్షణాల్లో పని ఆరవ్ కోపాన్ని కరిగించడం. ఆర్వి చల్లని చెయ్యి తనని తాకగానే బిగించిన పిడికిలి వదులు చేసి ఆర్వి పక్కన కూర్చున్నాడు ఆరవ్, మైరా సామ్రాట్ మీద నుండి దృష్టి మరల్చకుండానే. ఆరవ్ చూపుకి దడిచి మైరా సామ్రాట్ చేతిలో ముద్దను అందుకోకపోతుంటే డల్ అయిపోయింది సామ్రాట్ ఫేస్. సామ్రాట్ మోహంలో చేరిన బాధను గమనించిన మైరా మనసు బాధతో మూలుగుతూ ఉంటే ఆరవ్ ని చూసి కన్ను చిన్నవి చేసి కళ్ళతోనే రిక్వెస్ట్ చేసింది మైరా. సామ్రాట్ సాడ్ ఫేస్ చూసి కాదు గాని మైరా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇష్టం లేకున్నా గాని జస్ట్ ఒక్కసారి కళ్ళార్పి వదిలేశాడు ఆరవ్. ఆర్వి చెప్పిందనే కూర్చొనైతే కూర్చున్నాడు కానీ ప్లేట్లో చెయ్యి మాత్రం పెట్టట్లేదు ఆరవ్. ఆరవ్ నుండి వచ్చిన చిన్న సిగ్నల్ రావడమే ఆలస్యం. డల్ గా మారిన సామ్రాట్ ముందుకు వెళ్ళి ఆ పెట్టు సామ్రాట్ అని నోరు తెరిచింది మైరా. సామ్రాట్ ఫుల్ హ్యాపీగా మైరా నోట్లో ముద్ద పెడుతూ ఉంటే ఇద్దరికీ కూడా తెలియకుండానే కంట్లో నీళ్లు చేరిపోయాయి. అది చూస్తున్న ఆరవ్ కోపంతో బుసలు కొడుతుంటే తన చేత్తో కలిపిన ముద్దను ఆరవ్ నోటి ముందు పెట్టింది ఆర్విక. ఎంతో కోపంలో ఉన్నా కూడా ఆర్వి చేతి ముద్దను కాదనలేడుగా మన ఆరవ్ చిప్ చాప్ గా నోరు తెరిచి ఆర్వి బంగారం చేతి ముద్ద తినేశాడు గుడ్ ఫాదర్ లాగా. మైరాను ఇంకా ఇబ్బంది పెట్టడం, ఆరవ్ ను ఇంకా ఉడికించడం వద్దనుకొని మొదటి ముద్ద మాత్రమే మైరాకి పెట్టి ఇక తాను తినడం మొదలు పెట్టాడు సామ్రాట్. తర్వాత మైరా ఆర్వీకి మైనాకి సామ్రాట్ కి కొసరి వడ్డిస్తూ ఉంటే చాలా రోజుల తర్వాత అమ్మ చేతి లాంటి కమ్మని రుచికి మైనా అసలు ఎప్పుడూ ఎరగని అమ్మ ప్రేమలోని తీయదనాన్ని ఆస్వాదిస్తున్న సామ్రాట్ కూతురు చేత్తో పెట్టే ప్రతి ముద్దని అమృతంలా ఫీల్ అవుతూ ఆరవ్ తండ్రికి తినిపిస్తూ తను తినడంలోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఆర్వి. ఇలా నలుగురు కూడా ఎంతో ఆనందంగా డిన్నర్ కంప్లీట్ చేసేశారు అరగంటలో. డిన్నర్ తర్వాత కాసేపు మాట్లాడుతుంటే ఆర్వీతో కూడా బాగా కలిసిపోయింది మైనా. ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ అయిపోయాయి. ఇక అరగంట తర్వాత టైం చూసి ఓ లేట్ అయిపోయింది అనుకుని ఓకే ఆర్వి ఇక మేము బయలుదేరుతాం అని లేచి చెప్పింది మైనా. మైరా ముందుకు వెళ్ళి చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ, చాలా రోజుల తర్వాత మా అమ్మ చేతి వంటని గుర్తు చేశారు. యు ఆర్ సో స్వీట్, నాకు మీరు చాలా నచ్చేశారు అని మైరా బుగ్గలు పట్టి లాగుతూ ముద్దు పెట్టుకోబోయింది మైనా. కానీ మన జలస్ కింగ్ అక్కడే ఉండటంతో బుగ్గలు లాగినంతసేపు కామ్ గా చూస్తున్నా గాని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయగానే టక్కున మైరాను పక్కకు లాక్కొచ్చి తన వైపున నిలబెట్టుకున్నాడు ఆరవ్. కానీ అది పోయి ఇటు నిలబెట్టడమే ఆ పక్కన సామ్రాట్ ఉండడంతో సామ్రాట్ పక్కకి వెళ్ళింది మైరా. పాపం మన జలస్ కింగ్ మైనా నుండి దూరం చెయ్యాలి అనుకున్నాడే గాని పక్కనున్న సొరచేప సామ్రాట్ ని పట్టించుకోలేదు. ఇంకేముంది, డస్కీ సామ్రాట్ పక్కకు వెళ్ళగానే మైరా రెండు చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి డిన్నర్ ని ప్రిపేర్ చేసిన మీ చేతులకు ఇది నా గిఫ్ట్ అంటూ మైరా రెండు చేతులు పట్టుకొని ముద్దు పెట్టేశాడు సామ్రాట్. మైనా నుంచి డస్కీని లాగేశాను అనుకుని సంబరపడేలుగానే సామ్రాట్ మైరా చేతులకు ముద్దు పెట్టుకోవడంతో ఇక మనోడిలో కోపం అగ్నిగుండంలో పెట్రోల్ పోసినంత వేగంగా భగ్గున పొంగింది. ఆరవ్ కోపంలోని వేడి సెగలు డస్కీని దహించి వేస్తుంటే సామ్రాట్ మాత్రం ఆరవ్ కోపాన్ని కించిత్ కూడా లెక్క చెయ్యకుండా హూ కేస్ అన్నట్టుగా ఆరవ్కి ఒక లుక్ ఇచ్చి వెళ్ళొస్తాం అని మైనా చేతిని పట్టుకుని యాటిట్యూడ్ వాక్ తో బయటకు నడిచాడు సామ్రాట్. సామ్రాట్ తీసుకెళ్తుంటే ముందుకు నడుస్తూనే వెనక్కి తిరిగిన మైనా మరోసారి మైరాకి ఆర్వికి ఆరవ్కి కళ్ళతోనే బాయ్ చెప్పి సామ్రాట్ తో బయటకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన డస్కీ పాప సిచ్యువేషన్ ఏంటి? ఆరవ్ చేతిలో ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని చెప్పండి.
మళ్ళీ కూడా సామ్రాట్ డ్రైవ్ చేస్తూ తనని పక్క సీట్ లో మైనా కూర్చోవడంతో ఆల్రెడీ అప్పటికే 9 అవుతుంటే చల్లని పిల్లగాలి వీస్తుంది. ఏసీ ఆఫ్ చేసి విండోస్ డౌన్ చేసి మనసుకు నచ్చిన పిల్లతో కబుర్లు చెప్తూ వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు సామ్రాట్ మైనా. అరగంట తర్వాత మైనా అపార్ట్మెంట్ దగ్గర కార్ ఆపి తన సీట్ బెల్ట్ రిమూవ్ చేసి ముందుకు వంగి తనని చూస్తున్న మైనాను హక్ చేసుకొని, థ్యాంక్స్ పిచ్చుక, ఈ రోజు నా లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ లను ఎన్నో అనుభవించాను. ఇదంతా కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అని హార్ట్ఫుల్ గా చెప్పాడు సామ్రాట్. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే